మీరు ఎప్పుడైనా పరిస్థితుల గురించి ఫిర్యాదు చేస్తున్నారా? దేవుడు తన విశ్వాసాన్ని స్పష్టంగా చూపించినప్పటికీ, అదే పరిస్థితిలో ఇశ్రాయేలీయులు సింగ్ అరణ్యంలో ఉన్నారు. దేవుడు తన ప్రజలకు ఎలా సమృద్ధిగా అందిస్తాడో వారు కృతజ్ఞులైన మరియు ఈ కథ నుండి పాఠాలు నేర్చుకుందాం. నిర్గమకాండం 16 2-30 సంఖ్యాకాండం 33 10-11లోకి ప్రవేశిద్దాం. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలీయులకు మన్నా క్వైల్ను అద్భుతంగా అందించిన విధానాన్ని చూస్తాం. ఈ రోజు అన్వేషిస్తున్న సత్యం నమ్మకహీనులైన దేవుడు నమ్మకమైనవాడు. కానీ సమృద్ధిగా జీవించాలంటే ఆయన వాక్యాన్ని పాటించి పూర్తిగా నమ్మాలి. కథ ఇశ్రాయేలీయులు మోషే అహరోన్పై అసంతృప్తిగా ఉండటం నుండి ప్రారంభమవుతుంది. మీరు నమ్మగలరా? వారు ఎర్ర సముద్రం విడిపోయిన దాన్ని, తీపి నీటిని దేవుడు అద్భుతంగా అందించిన దాన్ని చూశారు. కానీ ఇప్పుడు ఆహారం గురించి ఫిర్యాదు చేస్తున్నారు. మనం ఐగుప్తులోనే ప్రభువు వద్ద మరణించి ఉంటే బాగుండేది. స్వల్పకాలిక జ్ఞాపక శక్తి గురించి. మన విశ్వాసంలో తాత్కాలిక జ్ఞాపక శక్తి ప్రమాదకరం అని అర్థం. ప్రస్తుత సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు దేవుడు గతంలో చూపిన నమ్మకాన్ని మనం చురుకుగా గుర్తుంచుకోవాలి. కొత్త సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు దేవుని నమ్మే ఈ ప్రశ్నను నేను ఎన్నోసార్లు ఆలోచించాను. దేవుడు అద్భుతంగా నమ్మకంగా ఉన్నాడు, కానీ అసాధ్యంగా పనిని ఎదుర్కొన్నప్పుడు ఆయన మంచితనాన్ని మర్చిపోవడం సులభమే. 1999లో నాకు బ్రెజిల్ రియో డి జనీరోలో ఉన్న అత్యంత పెద్ద స్టేడియం అయిన మారకానాలో ప్రవచించే అసాధారణమైన అవకాశం లభించింది. పెద్ద ప్రయత్నంలో భాగం. అమెరికా నుండి వందలాది పాస్టర్లు స్థానిక చర్చ్లలో ప్రవచించేందుకు వచ్చారు. ముగింపు కార్యక్రమంలో సందేశాన్ని నేను అందించాల్సి వచ్చింది. నా బ్రెజిలియన్ వారు నాకు వారాంతానికి ముందు రియోకు రావాలని సూచించారు. ప్రార్థన కోసం సమయం కావాలని కోరుకున్నారు. దీని ఫలితంగా నేను మా బృందంతో సంప్రదిస్తూ వారు ఎదుర్కొంటున్న అనేక సవాళ్ల గురించి విన్నాను. కష్టాల గురించి నివేదికలు వరుసగా రావడం ప్రారంభించగానే నేను నిరుత్సాహానికి లోనయ్యాను. నిరాశలో నేను ప్రార్థనలో స్నేహితులను ఆశ్రయించాను. స్నేహితుడి స్పందన అన్నింటినీ మార్చేసింది. అతను రాశాడు, సామి, ముందుకు సాగే మార్గం దేవుడు గతంలో చేసిన గొప్ప కార్యాలను గుర్తు చేసుకోవడమే. గుర్తుంచుకో, ఆయన నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఆ మాటలు నాకు అవసరమైనదే. అవి నా విశ్వాసాన్ని మళ్లీ ప్రేరేపించాయి మరియు నా దృష్టికోణాన్ని మార్చాయి. నేను నా పరిస్థితులను చూడటం మానేసి దేవుని నమ్మకత్వంపై దృష్టి కేంద్రీకరించినప్పుడు అన్నీ మారిపోయాయి. నేను మరికానాలో ప్రవచించాను మరియు వేలాది మంది క్రీస్తును స్వీకరించడాన్ని మనం చూసాం. దేవుడు నాకు ఒక శక్తివంతమైన పాఠాన్ని చెప్పాడు. నేను అసంతృప్తిగా లేదా నిరాశ చెందాలనుకున్నప్పుడు సమాధానం దేవుడు గతంలో చూపిన నమ్మకత్వాన్ని గుర్తు చేసుకోవడంలో ఉంది. ఇది ఇశ్రాయేలీయులు అరణ్యంలో నేర్చుకున్న సూత్రం. నేను నా జీవితం మరియు సేవలో అనుసరిస్తున్న ఒక పాఠం. కానీ ఇశ్రాయేలీయుల పట్ల దేవుడు ఎలా స్పందించాడో చూద్దాం. వారిని శిక్షించడానికి బదులుగా ఆయన మోషేకు ఇలా అంటాడు, నేను మీకోసం ఆకాశం నుండి అన్నాన్ని కురిపిస్తాను. అద్భుతమైన సహనం మరియు ప్రేమ. మన కృతజ్ఞత లేదా విధేయతపై దేవుని నమ్మకత్వం ఆధారపడదు. మనము ఫిర్యాదు చేస్తున్నప్పటికీ అందిస్తూనే ఉంటాడు. అరణ్యంలో మన్నాను అందించడం ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులకు గొప్ప ఆధ్యాత్మిక పాఠం నేర్పించాడు. ఈ ఆకాశాన్నించి వచ్చిన అన్నాన్ని ఏ విధంగా సేకరించాలో దేవుడు ప్రత్యేకమైన సూచనలు ఇచ్చి విశ్వాసం, విధేయత, విశ్రాంతి అనే కలిపి ఒక కథను అల్లాడు. ఇది ఇప్పటికీ వర్తిస్తుంది. యేసు తన శిష్యులకు దినసరి ఆహారం కోసం ప్రార్థించమని బోధించినట్లుగానే ఇశ్రాయేలీయులు ప్రతి ఉదయం దేవుని సముద్రపై నమ్మకం ఉంచడం నేర్చుకున్నారు. ఈ ఆచారం దేవునిపై లోతైన ఆధారపడటాన్ని పెంపొందించింది. మన భౌతిక మరియు ఆధ్యాత్మిక పోషణ దేవుని నుండే వస్తుందని వారికి అలాగే మనకు గుర్తు చేసింది.
ఈ అద్భుతమైన సమృద్ధిలో దేవుడు విధేయత ద్వారా విశ్వాసాన్ని పరీక్షించే పరీక్షను కూడా ఉంచాడు. ప్రతిరోజుకు సరిపడా మన్నాను సేకరించాలనే ఆదేశాలు కానీ, ఆరో రోజున ద్విగుణిత సేకరించాలనే నియమం నమ్మకానికి ఒక పరీక్షగా మారింది. కొంతమంది ఇశ్రాయేలీలు మన్నాను నిల్వ చేసేందుకు, సేకరించేందుకు ప్రయత్నించినప్పుడు వారు తక్షణమే దాని పరిణామాలను ఎదుర్కొన్నారు. ఈ చర్యలు విశ్వాసాన్ని ప్రదర్శించడానికి మరియు పెంపొందించడానికి ఒక అవకాశంగా మారాయి. ఈ మన్నా సమృద్ధి ద్వారా విశ్రాంతి బహుమతితో మన ఆరోగ్యంపై దేవుని శ్రద్ధను ఇది హైలైట్ చేస్తుంది. ఆరో రోజున ద్విగుణిత భాగాన్ని అందించడం ద్వారా దేవుడు తన ప్రజలు 7వ రోజున విశ్రాంతి తీసుకుని శ్రమ లేకుండా, ఆహారం అవసరం లేకుండా ఆయనను ఆరాధించగలిగేలా చూస్తాడు. సాధారణమైన కానీ అద్భుతమైన మన్నా సమృద్ధి ద్వారా దేవుడు విశ్వాసానికి అనేక పాఠాలను అందిస్తాడు. ఇది రోజువారీ ఆధారపడే అవసరాన్ని, విధేయత ప్రాముఖ్యతను, విశ్రాంతి బహుమతిని బోధిస్తుంది. ఇవన్నీ దేవుడు తన ప్రజల పట్ల చూపే శ్రద్ధను అందంగా ప్రదర్శించేలా అల్లబడ్డాయి. భాగమంతటా దేవుడు తెలుసుకోవాలని కోరుకుంటున్న తపనను చూడగలుగుతాం. ఆయన పదే పదే చెబుతాడు, అప్పుడు మీరు తెలుసుకుంటారు, నేను మీ దేవుడైన యెహోవానని. తన సమృద్ధి ద్వారా కూడా దేవుడు తన స్వభావాన్ని మరియు తన మహిమను తన ప్రజలకు వెల్లడిస్తున్నాడు. భాగం నుండి మనం ఏమీ నేర్చుకోవచ్చు. 1, దేవుడు ఓర్పు, ప్రేమ గలవాడు. మనం కృతజ్ఞత లేకపోయినా మన అవసరాలను తీర్చుతాడు. 2, మన ప్రస్తుత విశ్వాసాన్ని బలపరచడానికి దేవుడు గతంలో చూపిన విశ్వాసాన్ని మనం చురుకుగా గుర్తుంచుకోవాలి. 3, దేవుని ఆజ్ఞలను అనుసరించడం, అవి మనకు అర్థం కాకపోయినా మన జీవితాల్లో ఆయన ఉత్తమాన్ని అనుభవించడానికి అత్యంత కీలకం. 4, దేవుని సమృద్ధి ఎప్పుడు సరిపోతుంది, కానీ అది మనం ఊహించని మార్గాల్లో రావచ్చు. 5, దేవుడు మనకు అందించే విశ్రాంతిలో మనం ప్రవేశించాలి. ముగింపులో మీకు ఒక ప్రశ్న: మీ పరిస్థితులు అసంతృప్తికరమా? లేక దేవుని విశ్వాసాన్ని గుర్తు చేసుకుంటారా? గుర్తుంచుకోండి, అరణ్యంలో మన్నాను అందించిన అదే దేవుడు మీరు ఊహించని మార్గాల్లో మీ అవసరాలను తీర్చగలడు. కానీ అతను మీ శారీరక అవసరాలను తీర్చడంలో మాత్రమే ఆసక్తి చూపడు. ఆయనను మీరు మరింత లోతుగా తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. మీ అవసరాలను తీర్చడం ద్వారా ఆయన తన మహిమను చూపించాలనుకుంటున్నారు. కాబట్టి ఆయనను నమ్మాలని ఎంచుకోండి. ఆయన ఆజ్ఞలు పాటించండి. అప్పుడు ఆయన మీ జీవితంలోని ప్రతి అవసరాన్ని ఎలా తీర్చుతారో చూడండి.